ఆ టైంలో వర్షం వస్తుంటే అక్కడే ఉన్నాం చెప్పు, ఒక 5 నిమిషాలు కూర్చోండి చెప్పి కూడా అడిగినారు సార్ పోలీస్ ఆఫీసర్. అయినా కూర్చోలేదు, బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చిన తర్వాత అక్కడ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు, ఏమో తెలియదు సార్. మొత్తానికి మీడియా వాళ్ళు వీడియో తీసినారు సార్. అక్కడ బట్టాలు జరుగుతుంటే మీడియా వాళ్ళు ఎంత తీసినారు తీసిన తర్వాత మనకు చూపించినారు. రమణ సంస్కారం అయిపోయింది, చేసినారని చెప్పిన తర్వాత కనీసం చూడడానికి అక్క ముఖం చూసి గుర్తుపడమని చెప్పదామని చూద్దామని పోతే అసలు కనీసం బాడీ కూడా డెడ్ బాడీ కూడా చూపించడానికి పెట్టారు సార్. ఎంతవరకు కరెక్ట్ లేదు. అదే ఎన్కౌంటర్లో పోలీసులు చనిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి అప్పచెప్తారు కదా, అలాగే మాకు అప్పచెప్పండి. మాకు అధికారం ఉంది కదా, రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఇట్లా ప్రవర్తిస్తుంటే మాకు ఎక్కడ హక్కు ఉంది? మాకు ఏం హక్కు ఉన్నట్ట? ఈ ఇష్టానుసారం మీరు చేస్తున్నారు. ఓకే, నక్సలైట్లు పోయినారు, వాళ్ళు ఏది చేసి తప్పుకొని ఎవరు ఏమన్నా. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు దౌర్జన్యాలు చూసేవాళ్ళు చూసి పూర్వలేకనే పోయినారు కదా సార్. ఇలాగైనా ఉద్యమం లేవనెత్తుదామని, ఇలాగైనా ప్రజలకు పేద ప్రజలకు మేలు చేస్తుందని చెప్పి పోయినారు కదా అక్కడ. అంటే మీరు చేసి కరెక్ట్, మీరు చేసే తప్పు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? కనీసం చనిపోయిన డెడ్ బాడీ ఫేస్ కూడా చూసిపోతే తల్లిదండ్రులకి ఏం ప్రభుత్వం ఇంత దుర్మార్గం పాలన చేస్తుంటే ఎట్లా బాగుంటుంది సార్? మాకు మీరు ఎట్లా బతకాల ఈ యొక్క పాలనలో? డెడ్ బాడీ తల్లిదండ్రులకే హక్కు ఉంటుంది, దహన సంస్కారం చేయాల్సిన హక్కు. దహన సంస్కారం చేయాల్సిన తల్లిదండ్రులు తప్ప ఎవరికి ఇంకా మీరు ఎట్లా చేస్తారు దహన సంస్కారాలు? కనీసం ఆఖరి చూడడానికైనా అమ్మకి నాన్నకి లేకపోతే ఇదే ప్రభుత్వ పాలన సార్. ఇంత దుర్మార్గ పాలన చేస్తుంటే ఎట్లా మేము ఎట్లా ఉండాలి సార్? అదే మా ప్లేస్లో మీరు ఉండుంటే మీకు ఆ బాధ మీకు తెలుసా సార్? అదే మా ప్లేస్లో మీరు ఉండితే మా అమ్మ ఇంటి దగ్గర గుర్తుకు వచ్చినప్పటి నుంచి నిల్లు ఆమె భూమి తిన్నదు, ఫుల్ ఏడ్చుకుంటూ ఉంటుంది. అసలు మాకే భయం వేస్తుంది ఆమె చూస్తుంటే, తెలిసినప్పటి నుంచి. అంటే ఇంకా చెప్పలేదు, ఆటోమేటిక్గా తెలిసిపోయింది. మాకే భయం వేస్తుంది ఆమెకి. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్పుకోవాలనేది ఆమె చివరి చూపు చూపకుండా చేసినారు సార్. ఇంత దుర్మార్గపు పాలన చేసే ఎంతవరకు కరెక్ట్ సార్? మాకు ఆన్సర్ జవాబు చెప్పాలి. మీరు ఈ పాలన ఇట్లా చేస్తుంటే మాకు మా అసలు డెడ్ బాడీ చనిపోయి డెడ్ బాడీ కూడా చూడడానికి అవకాశం లేకుండా చేసినారు మీరు.